హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి రెడ్డి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి రెడ్డి. ఈరోజు రెసిపీ వచ్చేసి మన 90s ఫేవరెట్ డిష్ ఐస్ క్రీమ్ వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీ అండి. మన 90s అందరి ఫేవరెట్ రెసిపీ. ఈరోజు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి నాకు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు మళ్ళీ వేడి చేస్తున్నాను. అదే మీరు ఫస్ట్ టైం కాచే పాలు అయితే కొంచెం చాలాసేపు మసల పెట్టండి. బాగా ఇలా ఒక 2-3 పొంగులు వచ్చేదాకా పాలు బాగా మసలాలి. మీకు చూస్తే తెలుస్తుంది, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది మిల్క్. అలా వచ్చిన తర్వాత నేను రోస్టెడ్ సేమియాని వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ప్లెయిన్ సేమియా తీసుకుంటే దాన్ని బాగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేసుకోండి, బాగుంటుంది. రోస్టెడ్ సేమియా టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా తీసుకున్న తర్వాత పాలల్లో వేసి మనకు కావాల్సినంత క్వాంటిటీ పాలల్లో వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సేమియా ఒకటేసారి వేయడం వల్ల ఉండలు కడుతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు సేమియా చూడండి ఉడికిందా లేదా అని చెప్పి టెస్ట్ చేద్దాము. మనం సేమియాని తీసుకొని చేత్తో ఇలా నలిపితే 2 పీసెస్ అవ్వాలి అండి. అలా అవుతే ఉడికినట్టు. అంటే 100% ఉడకాల్సిన పని లేదు. సేమియా ఒక 80% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో దానికి నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే నార్మల్గా ఇలా అయినా చేసుకోవచ్చు వితౌట్ కండెన్స్డ్ మిల్క్ వద్దనుకున్న వాళ్ళు మిల్క్ పౌడర్ కొందరు యూస్ చేస్తారు. లేదు అనుకుంటే ప్లెయిన్గా ఇలా కూడా తీసుకోవచ్చు వితౌట్ యూజ్ ఆఫ్ కండెన్స్ మిల్క్ అండ్ మిల్క్ పౌడర్. కండెన్స్ మిల్క్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కండెన్స్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో కండెన్స్ మిల్క్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం షుగర్ తక్కువ యాడ్ చేసుకుంటున్నానండి. లైక్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఈ షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించి వాడుతున్నాను. మీరు ఇన్ కేస్ కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ పౌడర్ యూస్ చేయకపోతే కొంచెం షుగర్ క్వాంటిటీని పెంచండి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దానికి రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. కొంచెం చల్లబడిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఐస్ క్రీమ్ మౌల్స్లలో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్స్లలో వేసుకునేటప్పుడు మనకి సేమియా క్వాంటిటీని చూసుకొని వేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లలో వేసుకోవాలి. ఎంతో ఫేవరెట్ కదండి 90s కిడ్స్కి. అసలు ప్రతి ఒక్కరు తినే ఉంటారు నాకు తెలిసినంతవరకు 90s వాళ్ళు. ఇప్పుడు మనకి ఈ మధ్యలో దొరకట్లేవు. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని మన ఫేవరెట్ అయిన సేమియా ఐస్ క్రీమ్ని టేస్ట్ చేద్దాము. ఇలా మొత్తం నేను మౌల్స్లలో పోసుకున్నాను. ఇంకా కొంచెం స్పేస్ అంటే ఫుల్గా పోసుకుంటే బయటకు వచ్చేస్తుందండి క్యాప్ పెట్టినప్పుడు. కొంచెం చూసుకొని పోసుకోండి. మౌల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టామార్ట్, జెప్టో ఎక్కడైనా మనకి మౌల్స్ దొరుకుతాయి. సిలికాన్ మౌల్స్ అండి, ప్లాస్టిక్ మౌల్స్ అనుకునేరు. అండ్ దానికి క్యాప్స్ ప్లేస్ చేసేసి ఫ్రిడ్జ్లో ప్లేస్ చేయాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ హైలో పెట్టేసి ప్లేస్ చేస్తే మనకి మార్నింగ్ వరకు మంచిగా ఐస్ క్రీమ్ తయారవుతుందండి. అంటే ఓవర్ నైట్ అయితే బాగుంటుంది. ఒక 2-3 అవర్స్లో అంత మంచిగా కాదు. ఓవర్ నైట్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి. అది కూడా ఫ్రిడ్జ్ హైలో పెట్టండి. అప్పుడు బాగా వస్తుంది ఐస్ క్రీమ్ మార్నింగ్ కల్లా. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఐస్ క్రీమ్ బయటకు తీసి ఇలా ఒక్కొక్కటి తీసి ఐస్ క్రీమ్ని ఒక 10 to 15 seconds వాటర్లో ఉంచాలండి. అలా ఉంచితే మనకి ఈజీగా ఐస్ క్రీమ్ అనేది బయటికి వస్తుంది. అంత ప్రెషర్ పెట్టాల్సింది లేకుండా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ తీసి నేను పెడతాను, చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. అస్సలు ఎంత బాగా వస్తుందో అండి. అందరూ కంపల్సరీ టేస్ట్ చేయండి, ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.